అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. పహల్గం దాడి తర్వాత భారత్ భద్రతా బలగాలు ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా ముందుకు కదులుతున్నాయి. ఓ పక్క ఉగ్రవాదుల జాడను వెతుకుతూనే మరోపక్క వారి ఇండ్లను కూల్చివేస్తున్నారు. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు టెర్రర్ పునాదులు కూల్చేస్తే పోలా అనే విధంగా భారత్ బలగాలు టెర్రర్ పునాదులను పేల్చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 12 మంది టెర్రరిస్టుల ఇండ్లను నేలమట్టం చేశారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం ముష్కరులపై భారత భద్రతా బలగాలు వేట ప్రారంభించారు. జమ్మూ కశ్మీర్లోని బందిపుర జిల్లాలో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది జమీల్ అహ్మద్ ఇంటిని పీల్చివేశారు. ఉగ్రవాదుల ఇల్లు పేల్చివేతలో ఇది 12వ ఘటన. జమీల్ 2016 నుంచి లష్కరేలో క్రియాశీలకంగా ఉన్నాడు. గత రాత్రి త్రాల్ ప్రాంతంలో పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ సంబంధాలున్న ఉగ్రవాది ఆమిర్ నజీర్ ఇంటిని కూడా భద్రతా బలగాలు కాల్చివేశాయి. ఈ తాజా ఘటనలకు ముందు రోజు కూడా 2 లష్కరే ఉగ్రవాదుల ఇళ్లను భద్రతా బలగాలు పేల్చివేశాయి. వారిలో ఒకరు 2024లో లష్కరే తోయిబాలో చేరిన షోపియాన్ జిల్లాకు చెందిన అద్నాన్ షఫీకాగా, మరొకరు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న ఫారూక్ అహ్మద్. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతా బలగాలు జిల్లా అధికారులతో కలిసి 3 రోజులుగా కశ్మీర్ లోయలో ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయి. పహల్గాం ఘటనలో కీలక పాత్ర పోషించిన లష్కరే తోయిబా ఉగ్రవాది ఆదిల్ హుస్సేన్ తొకర్ నివాసాన్ని శుక్రవారం బిజ్బెహ్రా ప్రాంతంలో భద్రతా బలగాలు బాంబులతో పేల్చివేశాయి. ఆదిల్ తొకర్ 2018లో పాకిస్తాన్కు చేరుకొని అక్కడ ఉగ్ర శిబిరాల్లో శిక్షణ పొందిన అనంతరం నిరుడు జమ్మూ కశ్మీర్లోకి చొరబడ్డాడు. పహల్గాంలో పర్యాటకులపై దాడి ఘటనలో కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. మరోపక్క ఆదిల్ తొకర్తో పాటు పాకిస్తాన్కు చెందిన అలీభాయ్ అలియాస్ తలహా ఆసిఫ్ ఫౌజీపై అనంతనాగ్ పోలీసులు 20 లక్షల రివార్డును ప్రకటించారు. నిన్న మొన్నటి వరకు శాంతి మార్గంలో వెళ్తుంటే భారత్ మంచితనాన్ని బలహీనతగా తీసుకున్న ఉగ్రముఖలు మన మీదే బుల్లెట్ దూస్తున్నారు. అందుకే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు ముష్కరుల పని పట్టాలంటే ఇదే సరైన మార్గం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించడానికి ఇది ఆనాటి కాలం కాదు. దెబ్బకు దెబ్బ కొట్టినప్పుడే మనమంటే భయం వేస్తుంది. మరోసారి భారత్పై దాడి చేయాలంటే కాదు ఆ ఆలోచన రావాలన్నా ప్యాంట్లు తడుపుకోవాలి. అలా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలంటూ మరికొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.